వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పోలీసులంటే సమాజంలోని ప్రజలందరికీ నిష్పక్షపాతంగా సేవలందించాలి. కానీ ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో పోలీస్ వ్యవస్థ పడకేసింది. రాజకీయ కక్ష సాధింపు చర్యలు మినహా మిగతా అంశాలను గాలి కొదిలేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియా కార్యకర్తలను వేధించడమే పనిగా పెట్టుకున్నారు. దీంతో ఇతర నేరాలు పెరిగిపోతున్నాయని జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలు, దొంగతనాలు, దోపిడీలు పిచ్చిమిరుతున్న పోలీస్ వ్యవస్థ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న పోస్టు పెట్టినందుకు సోషల్ మీడియా కార్యకర్తలను నిర్బంధించి చిత్రహింసలు పెడుతున్నారు పోలీసులు. ఇతరాత్రా పోలీసింగ్ పై మాత్రం దృష్టి సారించడం లేదు. పూర్తి రాజకీయ ప్రమేయంతో పోలీస్ వ్యవస్థ నడుస్తోందనే టాక్ బలపడుతోంది. కూటమి ప్రభుత్వ నేతల కనుసన్నుల్లో పనిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాలో వర్రా రవీంద్రారెడ్డి, హనుమంతరెడ్డిలను సోషల్ మీడియా పేరు చెప్పి పోలీసులు చిత్రహింసలు పెట్టి అడ్డంగా దొరికిపోయారు. అవాస్తవాలను క్రోడీకరించి కేసులు కట్టి చట్టం ముందు అబాసుపాలయ్యారు. వర్రా రవీంద్రారెడ్డిని ఈ నెల 8వ తేదీన అరెస్ట్ చేసి 11న అరెస్ట్ చేసినట్లు చూపటం పోలీస్ శాఖ పనితీరుకు మాయని మచ్చ తీసుకొచ్చింది. రవీంద్రారెడ్డి భార్య అతన్ని 8వ తేదీనే అదుపులోకి తీసుకున్నారని ఆధారాలు చూపటంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ అయ్యారు. మరోవైపు అన్నమయ్య జిల్లా గాలివీడుకు చెందిన హనుమంతరెడ్డిని కూడా ఇలాగే కేసులు కట్టి అరెస్టులు చేశారు. అంతటితో ఆగకుండా అత్యుత్సాహం చూపుతూ సోషల్ మీడియా పోస్టులు పెడుతుందనే నెపంతో ఓ మహిళ ఇంటికి పోలీసులు అర్ధరాత్రి వెళ్లటం వారి అత్యుత్సాహానికి నిదర్శనంగా నిలుస్తోంది. మరోవైపు చాలా మంది సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు ఇవ్వటం, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవారెడ్డికి ఈ కేసులను అంటగట్టే ప్రయత్నం చేయటంతో పోలీసుల విశ్వసనీయత మసకబారుతోంది. జిల్లాలో వరుస దొంగతనాలు జరుగుతున్నా ఈ కేసులో పురోగతి లేదు. రాజంపేట, కడప, మైదుకూరుల్లో ఇళ్లల్లో దొంగతనాలు వరుసగా జరిగాయి. అయినా వాటిని ఛేదించడంలో పోలీసులు విఫలమయ్యారు. వర్రా రవీంద్రారెడ్డి విషయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజును బదిలీ చేసి తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టంగా చెప్తున్నారు. దీంతో పోలీసులపై రాజకీయ ప్రమేయం అధికంగా ఉందనే అంశం స్పష్టమవుతోంది.